హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను ఒక మంచి యమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే క్రాబ్స్ పెప్పర్ మసాలా కర్రీ అండి. చాలా బాగుంటుంది ఇది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ పీతల కర్రీ లేదా పులుసు ఫ్రై ఏదైనా పర్లేదు, మీకు ఏదంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఇవి చాలా ఇష్టం. నేను చాలా రోజుల తర్వాతకి ఈ కర్రీ చేశానండి. ఇవి ఈ రెండు పీతలను ఫ్రై చేద్దామని వీటిని క్లీన్ చేస్తున్నానండి. దీన్ని ఇలా చిప్ప పైది తీసేయాలండి. దాన్ని గట్టిగా పట్టేసి నొక్కితే మనకు పైన చిప్ప అనేది ఊడొస్తుంది. లోపల ఇదంతా వీటిని సైడ్కు ఉండే వాటిని చెంకులు అంటారు. వీటిని అంతా క్లీన్ చేసుకోవాలి. అవి వాటి పీతల ఈ యొక్క గుడ్లు అండి. దాన్ని మొత్తం తీసేయాలి. అది బాగోదు. అదంతా సైడ్కున్న చెంకలు పీత గుడ్లు అవన్నీ తీసేసి మంచిగా వాటిని నీట్గా కడిగేసేయాలండి. లేకపోతే నీచు వాసన వస్తుంది. ఇలా వెనుకకి కూడా ఉంటుంది, దాన్ని కూడా తీసేయాలి. తీసేసి ఈ ఒక్క దాంట్లో మనకు 2 ముక్కలుగా చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. అందులోకి సూపు పోయి చాలా టేస్టీగా ఉంటుందండి. లోపల గుజ్జు మాత్రం సూపర్ అనిపిస్తుంది తింటుంటే. ఇది ఇలా క్లీన్ చేసుకోవాలి. రెండోది కూడా క్లీన్ చేస్తున్నాను. అది మంచిగా సాల్ట్ లేదా లెమన్ పిండేసి మంచిగా నీట్గా కడగాలండి. లేకపోతే నీచు వాసన లాగా వస్తుంది. ఇవి నాటు పీతలు చెర్ల పట్టినాయండి. మాకు అనుకోకుండా నైటు మాకు దగ్గరలో ఉన్న అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక అప్పటిదప్పుడు నేను వీటిని క్లీన్ చేసి ఫ్రై చేద్దామని వీటిని ఇలా నీట్గా కడిగేశాను. వీటిని ఒక 3-4 సార్లు కడగాలండి. లేకపోతే బాగా స్మెల్, బాగా నీచు వాసన వస్తుంది. ఇవి తప్పనిసరిగా ఇలా నీట్గా కడుక్కుంటేనే బాగుంటుంది. దానికి ఇసుక లేదా మన్ను ఇట్లా ఏదైనా కానీ అలా పట్టుకొని ఉంటుంది కాబట్టి నీట్గా ఇలా కడిగేసేయాలి. ఇవి నల్ల పీతలండి, నాటు పీతలు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. అవి కడిగి పక్కకు పెట్టేసి దీనికి ముందుగా మూకుడు పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, మిరియాలు, అలాగే సాంబార్ ఉల్లిపాయలు ఇలా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఎండు కొబ్బరి అయినా, పచ్చి ఉన్నా ఎండినవి ఉన్నా కానీ ఇలా ఒక చిన్న కటవరాన్ని తీసుకొని అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చే విధంగా వేయించుకోవాలండి. ఇలా వేగిపోయినాక వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా సోంపు వేసి, అలాగే కరివేపాకు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ది వేసుకోవాలండి, మంచిగా ఉంటుంది టేస్ట్. అది వేగిన తర్వాతకి కొద్దిగా పసుపు వేసి, తర్వాతకి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మంచిగా అవి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పీతలను, వాటిని వేసుకోవాలండి. ఇవి కాళ్ళు ఉంటాయి కదా, వాటిని చిన్నగా ఇట్లా కొద్దిగా పలగొట్టుకోవాలండి. ఎందుకంటే అందులోకి గ్రేవీ కానీ సూపు కానీ పోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మధ్యలో ఉండే పీతను కొట్టనవసరం లేదు, కానీ కాళ్ళు ఉంటాయి కదా సైడ్కి ఉండే వాటిని కొద్దిగా పలగొట్టుకుంటే అందులోకి సూపు పోయి చాలా టేస్టీగా ఉంటుంది. మేము చిన్న చిన్నగా కొద్దిగా పలగొట్టాము. అవి అందులోకి వేసి కొద్దిగా గూలిన తర్వాతకి సాల్ట్ వేసి, గరం మసాలా అలాగే ధనియా పౌడర్ వేసి ఈ మసాలా అంతా వీటికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయాయి అవి. అలాగే దీనిలోకి టమాటా ప్యూరీని 1 కప్పు వేసుకోవాలి. 1 కప్పు టమాటా ప్యూరీ అంటే ఒక పెద్ద టమాటా సరిపోతుంది. దాన్ని మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ తర్వాతకి మంచిగా దాని పచ్చివాసన పోయేలాగా ఇలా నూనె పైకి తేలే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి ముందుగా కొబ్బరి ఆనియన్స్ ఏంపి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇది చాలా చక్కగా ఆ పీతలోకి వెళ్ళిపోతుందండి. సూపర్గా టేస్టీ ఉంటుంది. దీంట్లో మాత్రం ఎలాంటి ఎర్రకారం మాత్రం అస్సలే వేయం. మొత్తం పెప్పర్ మసాలా అని చెప్పాను కదా, ఈ మిరియాలతోటే మనకు దీనికి కారం అనేది సరిపోతుంది. ఆ ఘాటుతోటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను వేసాను కదా, ఈ పేస్ట్ తోటే దానికి చాలా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి. ఇలా అడుగు పట్టిన దాన్ని ఇలా గరిటెతో అనుకొని మనకి ఇలా అడుగు పట్టింది అంటే ఇది
గ్రేవీ అనేది మంచిగా ఫ్రై అయిపోయినట్టే అన్నట్టు. ఇలా అంతా దగ్గరికి అనేసి దీనిలోకి లాస్ట్లో మిరియాల పౌడరును అలాగే కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని వదిలేసామంటే మనకు క్రాబ్స్ పెప్పర్ మసాలా రెడీ అయిపోయినట్టేనండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉండే ఈ పెప్పర్ మసాలా. క్రాబ్స్ జ్యూసీగా సూపర్గా ఉంటుంది. మీరు మాత్రం అస్సలు మిస్ కాకండి. ఒకవేళ మీకు దొరికేది ఉంటే నేను చేసే విధంగా మీరు ఇప్పుడు చూసారు కదా, సేమ్ ఇలానే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.